ఒక పుస్తకంలోని ఆర్టికల్ నుండి వచ్చిన సమాచారంతో నా సొంత వర్డ్స్ యాడ్ చేసి జీవిత విశేషాలను తెలుపుతూ మిమ్మల్ని భవిష్యత్ జీవితానికి సంసిద్ధుల్ని చేయడమే ఈ వీడియో ముఖ్య ఉద్దేశం. ఈ టాపిక్ గ్రేట్ ఫేమస్ బుక్ నుండి వచ్చినది. ఆ బుక్ పేరు చివరన చెప్పడం జరుగుతుంది. ఇందులో చదివే ఒక్కొక్క లైను మన జీవితంలో జరిగే సంఘటనలను కళ్ళ ముందర కదిలేలాగా చేస్తాయి. సంతోషంగా శ్రద్ధగా వినండి. ఒకరోజు రాత్రి పడుకొని ఆకాశం వైపు చూస్తూ ఉంటావు. నువ్వు చూస్తూ ఉండగానే ఆకాశంలో ఒక్కొక్క నక్షత్రం మాయమైపోతూ నిన్ను అరే ఓరే అనే పిలిచే మిత్రులు ఒక్కొక్కరి జీవన ప్రయాణంలో రాలిపోతూ ఉంటారు. నీ ముందు చిన్న వయస్సులో ఆటలాడుకుంటూ తిరిగిన పిల్లలందరూ ఇప్పుడు యుక్త వయస్సుకు వచ్చి నువ్వు ఎవరో వారికి తెలియని వారిలాగా చూస్తూ చూడనట్లు వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఒకసారి నీ జీవితంలో ఒక్క క్షణంలో నువ్వు సాధించిన ఎన్నో గొప్ప విజయాలు నీ యొక్క గొప్పతనం గుర్తుకు వచ్చి నీ కళ్ళు చెమరుస్తాయి. ఎందుకంటే నిన్ను పలకరించే సమాజం చాలా బిజీ లైఫ్తో గడుపుతున్నారు. ఇక్కడ ఒక్కొక్క వర్డ్ చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలని నా ఉద్దేశం కాదు. కేవలం మీ జీవితాన్ని మనస్సును సిద్ధం చేయాలన్నదే నా ఉద్దేశం. వీడియో చివరి వరకు చూడండి. చివరి పేజీ చాలా బాగుంటుంది. బోరుగా ఉంది, నాకు ఏమాత్రం పనికిరాదు ఈ విషయాలు అనుకున్నావా? అదే రోజు నీ జీవితంలో వచ్చినప్పుడు అరే ఒక మంచి విషయం ఆ రోజు వినలేకపోయానే అనుకోకూడదు. కాబట్టి వినండి. ఒంటరి రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు నీ చిన్ననాటి స్నేహితుడి నుండి ఫోన్ వస్తుంది. ఆ పలకరింపు నీలోని సుఖ దుఃఖాలు చెప్పుకోవడానికి, నాకంటూ నేను చెప్పే మాటలు వినే ఒక వ్యక్తి ఉన్నాడనే బాధ, సంతోషం నీ గొంతులో తెలిసిపోతుంది. ఆ క్షణాన ఆ మిత్రుడు ఎడారిలో వయాసిస్సులాగా అనిపిస్తుంది. కొత్తగా రెక్కలు వచ్చిన పక్షి అటూ ఇటూ ఎలా ఎగురుతుందో నీ మనస్సు కూడా అంత సంతోషంతో రెక్కలు విప్పినట్లు ఉంటుంది. ఆ క్షణం ఎంత డబ్బున్నా రాని ఆనందం ఆ రోజు నీకు దొరుకుతుంది. అరే సరైన సమయానికి తిండి లేక, కంటి నిండా నిద్ర లేక కూడబెట్టిన డబ్బుతో పిల్లల్ని విదేశాల చదువుకు ఖర్చు చేసి ఉంటావు. ఆ మధ్య వయస్సు తర్వాత నా కొడుకు విదేశాల్లో గొప్ప ఉద్యోగం చేస్తున్నావని సమాజంలో అందరికీ గొప్పగా చెప్పుకుంటావు. కానీ నీ మనస్సును ఒక్కసారి ప్రశ్నించుకో. నీ పిల్లలు నీతో మాట్లాడిన రోజులు గుర్తుకు చేసుకుంటే ఆ సమాధానం సమాజానికి చెప్పగలుగుతున్నావా? లేదు, ఎవ్వరికి చెప్పుకోలేవు, చెప్పవు కూడా. ఎందుకంటే అది నీ ఆత్మసాక్షికి మాత్రమే తెలుసు. మాట్లాడిన ఒక్కరోజైనా నీతో మనస్ఫూర్తిగా మాట్లాడిన రోజులు ఉన్నాయా? నీ మనవళ్ళు మనవరాలతో మాట్లాడదామంటే నీ పిల్లలు చెప్పే ఆన్సర్ ఏమిటో చెప్పండి. మీకందరికి అర్థమై ఉంటుందనుకుంటున్నా. అయినా చెప్తాం మీకోసం. వాళ్ళు బిజీగా చదువుకుంటున్నారు, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడిస్తాలే అని ఫోన్ కట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. ఓకే డోంట్ వరీ, కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. నీకు వచ్చిన వయస్సు వాళ్ళకి కూడా వస్తుంది.
అందుకే యూ డోంట్ వరీ, కాలం ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్తుంది. ఊరికే చెప్పలేదు నేను కాలం గురించి. ఈ మాటలన్నీ వింటుంటే శతమానం భవతి సినిమా గుర్తుకు వస్తుందా కొందరికైనా? ఇలా రోజులు గడిచిపోతున్నాయి. నీ కొడుకుకు ఫోన్ చేసి, అరే బాబూ, కాస్త నొప్పులు ఎక్కువైనట్లు ఉన్నాయి అని చెప్పగానే, అరే అదేముందిలే నాన్న, నాకే నొస్తున్నాయి, నీ వయసుకు రావా అన్నప్పుడు ఆ క్షణాన ఓదార్పు ఏమో గాని నీ మనస్సు అగ్నిపర్వతం బద్దలైనట్లు బద్దలవుతుంది కదా. ఎస్ ఎస్, ఇన్ని మాటలు చెప్పి జ్ఞాపకాలు గుర్తుకు చేసి మిమ్మల్ని బాధలో వదిలిపెట్టి వెళ్ళనులే నేను. మిమ్మల్ని మీ మనస్సును ధైర్యంతో సిద్ధం చేయడానికే చెప్తున్నాను. అలా మధ్యలో మీ సంతానం వదిలివేసినట్లు వదిలివేయనులే నేను. నీలోని ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు పాటించాల్సిన విషయాలు చెబుతా. గుర్తుకు పెట్టుకో, పెట్టుకుంటావులే. ఎందుకంటే రేపు మన భవిష్యత్తు కూడా అవసరమవుతుంది. దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటారు పెద్దలు. మరి మీరు కూడా వయస్సు పెరిగే కొద్దీ భవిష్యత్తు ప్రణాళిక రచించుకోవాలి కదా. వయస్సు పెరిగే కొద్దీ నీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించుకో. డబ్బు దాచుకో. నా సంతానం చాలా మంచిది, అలా ఏమీ జరగదనుకున్నావా? తప్పు. ఓడలు బండ్లు కావడం లేదా, బండ్లు ఓడలు కావడం లేదా? పై వాక్యం మీకు అర్థమైందనుకుంటా. అవును, నీ మనస్సులో వచ్చిన ఆలోచన కరెక్ట్. ఇంకా నేను చెప్పనబ్బా, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. సంపాదించిన డబ్బు నా సంతానానికి అనుకుంటున్నావేమో. లేదు లేదు, నీకంటూ కొంత పెట్టుకో, దాచుకో. తస్మాత్ జాగ్రత్త. ఎందరికో దానం చేశావని సంతృప్తిపడుతున్నావా? మరి నీ జీవిత చరమాంకంలో నీ జీవనానికి ఎవరు దానం చేస్తారనుకుంటున్నావు? మేల్కోండి నేస్తాలారా, మేల్కోండి, మేలుకో. లేదా జీవితమనే చివరి పేజీల్లో కన్నీళ్ళు, బాధ, దుఃఖాలు ఉండేలాగా చేసుకోవద్దు. దాచుకో, డబ్బు దాచుకో. నీ జీవిత చివరి పేజీకి గర్వంగా చెప్పుకో, నేను ఎవ్వరి మీద ఆధారపడి బతకడం లేదని సమాజానికి చాటి చెప్పు. కళ్ళ ముందు ఇవన్నీ కదులుతూ కదులుతూ కనురెప్పలు మూసుకున్నాయి. కళ్ళు తెరిచేసరికి తెల్లారింది. రోజులా కాకుండా నీకు సూర్యుని కిరణాలు ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయా? అయితే నీ జీవిత చివరి పేజీకి గుర్తింపు తెచ్చుకోవడానికి నీ మనసు సిద్ధమైంది అని అర్థం. చివరిగా ఒకే ఒక్క మాట. ఈ సారాంశం, నేను చెప్పిన అంశం ఎవరిని ఉద్దేశించి చెప్పినది కాదు, ప్రస్తుత సమాజాన్ని గమనించి చెప్పినది. ఎవ్వరూ బాధపడకండి. యు టాక్ యువర్ మైండ్ అండ్ రెడీ టు యువర్ బ్రైట్ ఫ్యూచర్. నేను చెప్పిన విషయం అందరికీ నచ్చి ఉండకపోవచ్చు, కానీ నచ్చిన వారు తప్పక షేర్ చేయండి. ఒక్కరికైనా నా మాట భరోసా, ధైర్యం నింపుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి జీవన విశేషాలు, చేదు నిజాలైనా తెలుసుకోవాలంటే రఘు బ్రెయిన్ మోటివేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ని చెప్పి
నన్ను ఒంటరి చేయకుండా ఉండాలంటే మీ సపోర్ట్ నాకు ముఖ్యం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తారు కదా. ఉండనా? మరి ఒక కొత్త టాపిక్లో కలుసుకుందాం. ఒక తండ్రి జీవితంలో పడిన కష్టాలను గురించి నెక్స్ట్ వీడియోలో. ధన్యవాదాలు.